అపాచీ ఆర్టీఆర్ 160 బైక్ ఇది. మా కొలీగ్ పూణేలో ఉంటారు వాళ్ళు పూణేలో బైక్ కొన్నారు. ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ ద్వారా చేశారు. ట్రాన్స్పోర్ట్ కి అరౌండ్ 4500 అలా అయిందంట. అండ్ బైక్ వచ్చేసి అరౌండ్ 1,35,000 అలా పడిందంట. వేరే స్టేట్ లో పని చేస్తూ ఉంటే చాలా మందికి ఒకే ప్రాబ్లం ఉంటది. ఏంటంటే ఆ స్టేట్ ఒక నెంబర్ ప్లేట్ ఉండదు కాబట్టి. పర్టికులర్లీ చెన్నైలో అయితే మాకు ఇక్కడ చాలా ఇబ్బంది అనమాట. అడుగడుక్కి ఎక్కడో చోటు ఉంటాడు, ఎక్కడో చోటు ఆపేస్తాడు, ఏదో ఒకటి అడుగుతా ఉంటాడు. కొన్ని రూల్స్ ఉన్నాయి, లైక్ అంటే 1 year తిప్పచ్చు, నీ టోల్ గేట్ బిల్లు చూపించచ్చు. అవన్నీ ఎంత మటుకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో నాకైతే తెలియదు. నేను కొనాలనుకున్న వెహికల్ కొనకుండా ఇన్ని రోజులు అందుకే వెయిట్ చేస్తున్నా. బట్ యా, ఇతనికైతే ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే బిహెచ్ నెంబర్ ప్లేట్ కాబట్టి. బిహెచ్ నెంబర్ ప్లేట్ అంటే మీ కంపెనీ 4 స్టేట్స్ ఆర్ అంతకంటే ఎక్కువ స్టేట్స్ లో మన ఇండియాలో ఉంటే మీ హెచ్ఆర్ ద్వారా అప్పుడు మీరు బిహెచ్ నెంబర్ ప్లేట్ కి అర్హులు అనమాట. మా కంపెనీ ఓన్లీ 2 స్టేట్స్ లోనే ఉంది, సో ఇది మాకు రాదు. సో అతను కూడా వాళ్ళ నాన్న పేరు మీద కొన్నాడు. బైక్ స్టార్ట్ చేయడానికి పెట్రోల్ కావాలి కదా, ఏ బంగుకి వెళ్ళినా పెట్రోలే కొట్టట్లేదు మావా. బ్యాగ్ లోంచి బాటిల్ బయటకు తీగానే దుబ్బాయి దుబ్బాయి అంటున్నారు. వేరే ఆయన మాకు ఇద్దాం అని చెప్పి ప్రేమతో ఆపాడు, కానీ బైక్ లోపల నుంచి పెట్రోల్ రావట్లే ఇక్కడ. గద్దీ మరి మ్యాటర్ మావా. సబ్స్క్రైబ్.